బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో కళావతిని ఘోరంగా అవమానించిన అపర్ణ. ఎంత జరిగినా అపర్ణ మాత్రం తన మనసు మార్చుకోవట్లేదు కావ్య మీద. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈరోజు ఎపిసోడ్లో అనామిక కళ్యాణ్తో తన వదిన గురించి డిస్కస్ చేస్తుంది. మీ వదిన ఇంత తెలివైందని నేను అనుకోవట్లేదు, నువ్వు చెప్తుంటే ఏదో అనుకున్నాను కానీ మీ వదిన చాలా తెలివైంది. తన సవితిని తెచ్చుకొని ఇంట్లో తానే స్వయంగా పెట్టుకుందంటే వామ్మో తను చాలా డేంజర్ అని తన గురించి మొదలు పెడుతుంది. కళ్యాణ్కి ఏమీ అర్థం కాదు. చూస్తూ ఉండు కళ్యాణ్, నువ్వు చూస్తుండగానే తను ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్తుంది, నా మాట రాసి పెట్టుకో అని అంటే ఎందుకు వెళ్తుంది? మా వదిన ఏం తప్పు చేసిందని ఇక్కడి నుంచి వెళ్తుంది అని అంటే ఏం తప్పు చేయకపోతే ఆ మాయను ఇంట్లో ఎందుకు ఉండించారు? పెద్దవాళ్ళంతా కలిసి ఏం చెప్పలేకపోయారు అని అంటే ఆఫీషియల్గా తనను ఈ ఇంటి కోడలుగా నిర్ణయించినట్టే. అది మీకు అర్థం అవటం లేదు. ఈరోజు ఇలా అన్నారంటే రేపు ఖచ్చితంగా రాజ్కు ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు. అప్పటికైనా కావ్య ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే, అప్పుడు నా మాట గుర్తు తెచ్చుకో అని కళ్యాణ్తో ఉంటుంది. ఇక కళ్యాణ్ ఆలోచనలో పడతాడు. ఇలా జరగకుండా వదినకు ఎలాగైనా సహాయం చేసి ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి అని, కావ్యకు ఫేవర్ చేయాలని కళ్యాణ్ అనుకుంటాడు. ఇక మరోవైపు స్వప్న కావ్యని లాక్కుని వెళ్ళి చడమడ తిడుతుంది. అసలు నీకు తెలివి, జ్ఞానం, బుద్ధి ఏవీ లేవు. ఎవరైనా ఇంత పని చేస్తారా? ఏం చేయాలని వెళ్ళి ఏం చేసావు? ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటావా అని తిడితే ఇక కావ్యకు ఏం చెప్పాలో అర్థం కాదు. జరిగింది చెప్పలేదు కాబట్టి తను ఏం అడిగినా తెలీదు అని తప్ప ఇంకేం ఆన్సర్ చెప్పదు. నువ్వు ఇప్పుడు ఏమడిగినా నేను చెప్పలేను. అత్తయ్యను ఇంట్లో నుంచి వెళ్లకుండా ఉండడానికి ఇంతకంటే మార్గం నాకు కనిపించలేదు కాబట్టి ఇలా చేశాను. ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయిని నేనే ఇంట్లో నుంచి వెళ్ళగొడతాను. అంతవరకు నువ్వు నా గురించి అయితే ఎవరితో గొడవ పెట్టుకోవద్దు అని స్వప్నకు హింటిస్తుంది. స్వప్న గురించి తెలుసు కాబట్టి స్వప్నతో మాట తీసుకున్నా కూడా అయినా స్వప్న మారదు. ఇలానే అనుకుంటుంది మనసులో, నీ జోలికి ఎవరైనా వస్తే నేనెలా ఊరుకుంటానే? అది నీ మొగుడైనా మీ అత్తగారైనా ఎవరైనా నీ జోలికి వస్తే లాకి ఒకటిస్తాను కానీ నువ్వు సపోర్ట్ చేయకుండా మాత్రం నేను ఉండలేను అని మనసులో అనుకుంటుంది. ఇక మరోవైపు సుభాష్ కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇందులో నేను చేసిన తప్పు వల్ల కావ్య జీవితం బలైపోతుంది. అపర్ణ అన్నట్టుగానే నిజంగానే ఆ అమ్మాయిని రాజ్కి ఇచ్చి పెళ్లి చేస్తే కావ్య జీవితం అన్యాయం అయిపోతుంది. ఆలోపు నేనే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి ఆ మాయ దగ్గరకు మాట్లాడడానికి వెళ్తాడు. ఇక ఆ మాయ, ఏంటి మామయ్య గారు నా మీద కోపంగా ఉన్నారా? మీ అబ్బాయి పర్మిషన్ లేకుండా ఇక్కడికి వచ్చానని వెటకరంగా మాట్లాడుతుంది. నీలా వెటకరంగా మాట్లాడడం నాకు రాదమ్మా, నేను స్ట్రైట్గానే మాట్లాడుతున్నాను. నీకు ఎంత కావాలో చెప్పు, నువ్వు అడిగినంత డబ్బులు ఇస్తాను. నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో, మా జీవితాల నుంచి వెళ్ళిపో అని ఇక ఆ అమ్మాయికు ఆప్షన్ ఇస్తాడు సుభాష్. ఆ అమ్మాయి మాత్రం నేనేదో చిల్లర తీసుకొని వెళ్ళిపోవడానికి ఇంత పని చేయక్కర్లేదు, ఇంతమంది ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నా అన్నిటికీ తెగించి ఇక్కడే ఉంటున్నాను అని అంటే ఈ ఆస్తి కోసం, కేవలం దుగ్గిరాల వంశ కోడలిగా ఉండడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను, అంతేగాని మీరు ఇచ్చింది తీసుకుని వెళ్ళడానికి మాత్రం కాదు. అయినా మీరు డబ్బులు ఇచ్చి తర్వాత అందరి ముందు నా నిజస్వరూపం బయట పెట్టారని గ్యారంటీ ఏముంది అంటే నేను అలాంటివని కాదు. నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తాను. ఆ తర్వాత నా నుంచి కానీ మా ఫ్యామిలీ నుంచి కానీ నీకు ఏ రకంగా ఇబ్బంది ఉండదు. నేను మాట ఇస్తున్నా, నమ్ము అంటే ఓహో అంత మాట ఇచ్చేవారైతే మీ ఆవిడకు పెళ్లిలోనే ప్రామిస్ చేసుంటారు కదా, జీవితాంతం నేను చూసుకుంటానని. ఇప్పుడు ఇంకో ఆమెతో బిడ్డను కనరు కదా అంటే మాట తప్పినట్టే. మీ ఆవిడ విషయంలోనే మాట తప్పిన మీరు నా విషయంలో మాట తప్పరు అని గ్యారంటీ ఏంటి అని అంటుంది. ఆ మాటతో షాక్ అయిపోతాడు సుభాష్. అంటే ఈ అమ్మాయికి నిజం తెలుసా అని. నాకు తెలుసు ఆ అబ్బాయి మీ బిడ్డేనని. మీరు నా గురించి ఇంట్లో చెప్తే నేను మీ గురించి ఇంట్లో చెప్పాల్సి వస్తుంది. మీరు చాలా తెలివైన వారు అనుకుంటున్నాను. మీరు నా గురించి చెప్పరు, మీరు నా గురించి చెప్తే నేను మీ గురించి చెప్తాను కాబట్టి అని సుభాష్కి షాక్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ మాయ. ఇక మరోవైపు ఇందిరాదేవి సీతారామయ్య గారు మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఏం చేయాలి, ఈ నలుగురిలో ఎవరికి న్యాయం చేయాలి, ఎవరికి అన్యాయం చేయాలి అని సీతారామయ్య అంటే ఇక ఇందిరాదేవి అంటుంది, మీరు ఏమైనా చేయండి, నేను మాత్రం కావ్యకు అన్యాయం చేయడానికి ఒప్పుకోను. ఎందుకంటే తన పెళ్లిలో అన్ని ఇబ్బందులు కలిగినా మనం వాళ్ళ అమ్మానాన్నలకు మాటిచ్చాం, ఆ అమ్మాయిని బాగా చూసుకుంటాం, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ అమ్మాయికి ఇబ్బంది కలుగజేయమని. అలాంటి కావ్యకు మాత్రం అన్యాయం జరగకుండా చూసుకోండి, మీరు ఏ నిర్ణయానికైనా రండి అంటే నువ్వు చెప్పినంత తెలివిగా నేను చెప్పలేకపోతున్నాను చిట్టి, నువ్వు చెప్పినట్టే చేద్దాం, కావ్యకు అన్యాయం జరగకుండా చూద్దాం, ఏం చేయాలో ఆలోచిద్దాం అంటూ ఇద్దరు కావ్యకు ఫేవర్ చేయాలన్న ఆలోచనలో పడతారు సీతారామయ్య, ఇంద్రాదేవి. ఇలా అందరూ కావ్యకు సపోర్ట్గానే నుంచుంటారు. ఇక తెల్లారవ్వగానే అందరికీ టీ కాఫీ ఇస్తుంది ఆ మాయ. రుద్రాణి అంటుంది, ఈ ఇంట్లో అందరూ ఒకటే టీ కాఫీ తాగరు, ఒక్కో టంకి ఒక్కో టేస్ట్ ఉంది అంటే నాకు అందరి గురించి తెలుసు, అందరి టేస్ట్లు కూడా తెలుసు.
అందరికీ నచ్చినట్టుగానే ఎవరు ఏం తాగుతారో అదే చేసి తీసుకుని వచ్చాను అని చెప్తుంది మాయ. నీకు ఇవన్నీ ఎలా తెలుసు అని అంటే ఇక రుద్రాణి అంటుంది, ఎవరు చెప్తారు, రాజే చెప్పి ఉంటాడు అని అంటే, అవును నాకు రాజే చెప్పాడు ఎవరికి ఏమి ఇష్టమో అని. ఇక ఫస్ట్ రుద్రాణి దగ్గరికి వస్తే రుద్రాణి తీసుకుంటుంది. ఇక ధాన్యలక్ష్మి కూడా కాఫీ తీసుకుంటుంది. స్వప్న దగ్గరికి వెళ్తే స్వప్న తీసుకోదు. ఇక రాహుల్కి సిగ్గు లేకుండా తాగుతాడు అని అంటే రాహుల్ కూడా తీసుకోడు. ఇందిరాదేవి కూడా తన చేతి కాఫీ తాగదు. నేను కావ్య తప్ప ఎవరిచ్చినా తీసుకోను అంటుంది. ఇలా అందరూ కావ్యకు ఫేవర్గానే ఉంటారు. ఇక వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్తారు ఇద్దరు ఒకేసారి. ఇక కాసేపు అలాగే చూస్తూ ఉంటుంది. కావ్య ఆశగా చూస్తూ ఉంటుంది, నా చేతి కాఫీయే మా అత్తయ్య తాగుతుంది అని. అపర్ణ బాగా ఆలోచించి ఆ మాయ తెచ్చిన కాఫీ తీసుకుంటుంది. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. కావ్యకు ఏం చేయాలో అర్థం కాదు, చాలా బాధగా అలా నుంచుంటుంది. అపర్ణ కావాలని ఇలా చేసి ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయిని రాజుకిచ్చి పెళ్లి చేయాలన్న ఆలోచన అపర్ణకు ఉంది కాబట్టి ఆ అమ్మాయి తెచ్చిన కాఫీయే అపర్ణ తీసుకుంది. ముందు జరిగిన నిజం తెలిస్తే అసలు అపర్ణ పరిస్థితి ఏంటో ఊహించుకోవడానికి అర్థం కావడం లేదు. ఇది ఈరోజు ఎపిసోడ్. మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.